Hey, hello friends, welcome back to our channel, Friendly Tech Guys. So guys, today topic వచ్చేసి 1000 నుండి 10,000 వరకు బెస్ట్ పవర్ బ్యాంక్స్ అయితే మనం ఈ రోజు అయితే తెలుసుకున్నాము. ఈ 1000 నుండి 10,000 ప్రైస్ నేను 3 పార్ట్స్ అయితే డివైడ్ అయితే చేశాను. ఫస్ట్ 1000 నుండి 3000, 3000 నుండి 6000, 6000 నుండి 10,000 అన్నమాట. సో ఏ అమౌంట్ వాళ్ళు ఏ ప్రైస్ ఏ పవర్ బ్యాంక్ తీసుకోవాలనేది అది మీ డిసిజన్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ ప్రైస్ ఇంపెంట్ వచ్చేసి 1000 నుండి 3000 అనమాట. 1000 నుండి 3000 వరకు బెస్ట్ పవర్ బ్యాంక్ అయితే ఇది. అందులో ఫస్ట్ పవర్ బ్యాంక్ నేమ్ వచ్చేసి యాంకర్ జోలో పవర్ బ్యాంక్. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 2 ట్రిపుల్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో స్పెసిఫికేషన్స్ అయితే మనం తెలుసుకున్నాము. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది 30 పవర్ అవుట్పుట్ అయితే మనకు డెలివరీ అయితే చేస్తుంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనము ఒకేసారి 4 డివైస్ కి అయితే ఛార్జింగ్ అయితే చేయొచ్చు. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఆ పవర్ బ్యాంక్ లోనే కేబుల్స్ అయితే ఇంక్లూడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకటి టైప్ సి కేబుల్ అండ్ ఇంకొకటి లైటింగ్ కేబుల్ ఉందా అంటే ఐఫోన్ కి ఛార్జింగ్ చేసే కేబుల్ అండ్ ఇంకొకటి పోర్ట్స్ వచ్చేసి టోటల్ గా 2 పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి టైప్ సి పోర్ట్, ఒకటి టైప్ ఏ పోర్ట్. ఇది మనకు ఐఫోన్ కి 0 నుండి 50% ఛార్జ్ చేయడానికి ఒక 40 to 45 మినిట్స్ అయితే టైం అవుతుంది. అండ్ సామ్సంగ్ కి 0 to 50% ఛార్జ్ చేయడానికి 35 మినిట్స్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది. సో ఇది యాంకర్ జోలో పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇది మనకు పవర్ బ్యాంక్ ఫుల్ రీఛార్జ్ కావడానికి మనకి ఎంత లేదన్నా 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఫ్రెండ్స్ అదే బడ్జెట్ లో మనకు ఎంఐ పవర్ బ్యాంక్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఆ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు ఎంఐ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ ఎంఐ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 1700 కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఎంఐ స్పెసిఫికేషన్స్ అయితే మనం అయితే తెలుసుకున్నాము. ఇది మనకు పవర్ బ్యాంక్ వచ్చేసి 20,000 mAh బ్యాటరీ కెపాసిటీతో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు ఒకేసారి 3 మల్టిపుల్ డివైస్ కి అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇందులో కూడా మనకి ఒక టైప్ సి కేబుల్ అయితే పవర్ బ్యాంక్ ఇంక్లూడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మనకి పోర్ట్స్ వచ్చేసి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకటి టైప్ ఏ పోర్ట్ అండ్ ఇంకొకటి టైప్ సి పోర్ట్. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 22.5 వాట్స్ ఫాస్ట్ చార్జర్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీని వెయిట్ వచ్చేసి మనకు 363 గ్రామ్స్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది. సో ఇది కాంపాక్ట్ పవర్ బ్యాంక్ అనమాట. మనం ఎక్కడైనా కానీ ఈజీగా అయితే క్యారీ చేసుకుని దీని అయితే తీసుకెళ్ళచ్చు. హెవీగా అయితే ఏముంటుంది. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు అనదర్ పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఈ పవర్ బ్యాంక్ మనకి 30% ఫాస్ట్ అయితే ఉంటుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. బట్ అది ఎంతవరకు నిజమో లాంగ్ టర్మ్ లో వాడతారు అని మనకు తెలియదు. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 1 year వారంటీ అయితే కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు కలర్స్ అయితే మ్యాట్ బ్లాక్ అండ్ ఇవి గ్రీన్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీరు చూస్ చేసుకుని మీకు ఏ కలర్ నచ్చుతుంది. సో ఇవి 3000 ప్రైస్ సెగ్మెంట్ లో పవర్ బ్యాంక్స్ అయితే. సో మీరు ఆలోచించుకొని ఏది బెస్ట్ అనేది మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకొని కొనండి. సో మనము ఇప్పుడు 3000 నుండి 6000 ప్రైస్ సెగ్మెంట్ లో పవర్ బ్యాంక్స్ అయితే తీసుకుందాం. సో మనము ఇందులో 3000 నుండి 6000 లో ఫస్ట్ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు అది ఒకటోసారి గ్రీన్, రెండోసారి మూడోసారి కూడా పైన అంటున్నారు. సో ఈ పవర్ బ్యాంక్ నేమ్ వచ్చేసి మనకు గ్రీన్ అన్నమాట. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు. గ్రీన్ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 6390 ప్రైస్ అయితే ఉంది అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 20,000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ పవర్ బ్యాంక్ లో మనకు ఒక మాట్లాడరా అరే సో ఈ పవర్ బ్యాంక్ లో మనకు ఒక పోర్ట్ వచ్చేసి 100 వాట్ పవర్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి పోర్ట్స్ వచ్చేసి టైప్ ఏ అండ్ టైప్ సి తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులో మనకి యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ వచ్చేసి మనకు 22.5 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ అయితే తీసుకుంటుంది. సో అరౌండ్ మనం ఒక 3-4 అవర్స్ లో ఈ పవర్ బ్యాంక్ ని ఫుల్ చార్జ్ అయితే చేయొచ్చు. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు బ్యాటరీ సైకిల్స్ అనేవి ఆఫ్టర్ 5 years అవుతే ఈ పవర్ బ్యాంక్ మీరు వాడినాక అదర్ పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేస్తే ఇది మనకు 80% బ్యాటరీ సైకిల్స్ అయితే ఉంటుంది అని వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో ఇవి ఈ అగ్రీన్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ మనకు అదే ప్రైస్ సెగ్మెంట్ లో కొద్దిగా లో ప్రైస్ లో బెల్కిన్ పవర్ బ్యాంక్ అయితే మనకు అవైలబుల్ గా ఉంది. ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి. ఈ బెల్కిన్ పవర్ బ్యాంక్ వచ్చేసినప్పుడు రైట్ నో నేను ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇది ప్రైస్ అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. ఇది రైట్ నో ఇది 3,500 కి అయితే ఇప్పుడు అమెజాన్ లో అవైలబుల్ ఉంది. మీరు ఎవరైనా కొనుక్కున్న ఉద్దేశంలో అయితే ఉంటే వెంటనే దీన్ని పర్చేస్ అయితే చేయండి. ఎప్పుడైనా ప్రైస్ అయితే పెరగవచ్చు. ఇది ఒకవేళ మీరు గూగుల్ లోకి వెళ్ళి బెల్కిన్ పవర్ బ్యాంక్స్ అని కొట్టినట్లయితే సెర్చ్ చేసినట్లయితే ఇది మనకు 6,000 చూపిస్తుంది. బట్ ఓపెన్ చేస్తే అమెజాన్ లో మనకి ఆఫర్స్ ఉండడం వల్ల 3,500 కి అయితే మనకు
ప్రైస్ అయితే చూపిస్తుంది. సో ఎవరైనా కొనాలంటే బెటర్ యూజ్ చేసుకోండి. బట్ ఎప్పుడైనా సరే ప్రైస్ అయితే పెరగవచ్చు. ఆ ప్రైస్ మనకి చాలా అంటే చాలా బెస్ట్ పవర్ బ్యాంక్ 3500. సో ఈ బెల్కిన్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ బెల్కిన్ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 20,000 mAh బ్యాటరీ కెపాసిటీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. సో ఈ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే మనకు ఇది 2 పోర్ట్స్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పోర్ట్ వచ్చేసి మనకు టైప్ ఏ పోర్ట్ అండ్ సెకండ్ పోర్ట్ వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్. ఈ టైప్ సి పోర్ట్ తోనే మనకు ఈ పవర్ బ్యాంక్ ని చార్జ్ చేయడానికి కూడా ఈ టైప్ సి పోర్ట్ తోనే మనం అయితే చార్జ్ చేయాలి. సో ఇది మనకు టైప్ ఏ పోర్ట్ వచ్చేసి మనకు 12 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే రావడం అనేది జరుగుతుంది. అండ్ టైప్ సి వచ్చేసి మనకు 30 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేసి మనము టైప్ సి పోర్ట్ నుండి మనము చార్జ్ చేసుకున్నట్లయితే మనం ఏదైనా మొబైల్ కానీ మనకు 50% చార్జ్ చేయడానికి మనకు అరౌండ్ 40 to 45 minutes అయితే మనకు చార్జ్ అయితే అయిపోతుంది అనమాట. ఇందులో కలర్స్ వచ్చేసి మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయి తెలుసా? ఒకటే బ్లాక్ కలర్. ఇది మనకు 2 years వ్యారంటీతో కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ పవర్ బ్యాంక్ మనకు ఫుల్ చార్జ్ చేయడానికి అరౌండ్ నాకు తెలిసినంత వరకు 4-5 hours అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇది బెల్కిన్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇవి 6000 ప్రైస్ సెగ్మెంట్ లో పవర్ బ్యాంక్స్ అనమాట. సో ఇప్పుడు మనము 6000 నుండి 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో పవర్ బ్యాంక్స్ అయితే మనము తెలుసుకుందాం. సో ఇందులో ఫస్ట్ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు సేమ్ కంపెనీ ఉండే బెల్కిన్ పవర్ బ్యాంక్ అనమాట. ఈ బెల్కిన్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్ ఏంటంటే, సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు సేమ్ 20,000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే రావడం జరుగుతుంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు 3 మల్టిపుల్ డివైస్ కి ఒకేసారి అయితే మనం చార్జ్ అయితే చేయొచ్చు. ఇందులో మనకు 3 పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి టైప్ ఏ అండ్ 2 పోర్ట్స్ వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో మనకు ఒక్క టైప్ సి పోర్ట్ వచ్చేసి 65 వాట్ ఫాస్ట్ చార్జర్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకు MacBook Pro 14 or M3 0 to 50% చార్జ్ అవ్వడానికి మనకు అరౌండ్ 45 minutes 50 minutes అయితే మనకు తీసుకుంటుంది. అండ్ ఇది మనకు USB-C పోర్ట్ వచ్చేసి మనకు 65 వాట్ ఫాస్ట్ చార్జర్ తో రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం USB-C ఇంకొక పోర్ట్ వచ్చేసి మనకు 45 వాట్ ఫాస్ట్ చార్జర్ తో అయితే రావడం జరుగుతుంది. USB-A పోర్ట్ వచ్చేసి మనకు 50 వాట్ ఫాస్ట్ చార్జర్ తో అయితే రావడం జరుగుతుంది. ఈ పవర్ బ్యాంక్ మనకు 2 years వ్యారంటీ అప్డేట్ తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకు ఓన్లీ బ్లాక్ కలర్ లో మాత్రమే అవైలబుల్ ఉంది. అండ్ ఈ పవర్ బ్యాంక్ మనకు బిగ్ మానిటర్ అయితే ఉంటుంది అనమాట. బిగ్ అంటే మరి కొద్దిగా ఆ బిగ్ మానిటర్ లో మనము ఛార్జింగ్ ఇండికేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఛార్జింగ్ మీకు ఎంత ఎక్కుతుంది అండ్ ఎంత డ్రాప్ అవుతుంది, పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ ఉందా డౌన్ అయిందా, సో ఇవన్నీ ఇండికేషన్ మనకు మానిటర్ అయితే చేయవచ్చు. అండ్ ఇది మనకు ఫుల్లీ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ అనమాట అండ్ వెరీ పవర్ఫుల్ పవర్ బ్యాంక్. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సైడ్ కి స్క్రీన్ మీద వేస్తున్నాను. ఇది డివైస్ ఇన్పుట్ పవర్ చార్జ్ అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ మనం ఫుల్ చార్జ్ చేయాలంటే అరౌండ్ మనకు 3-4 hours అయితే టైం అయితే తీసుకుంటుంది. సో ఇది ఈ బెల్కిన్ పవర్ బ్యాంక్ స్పెసిఫికేషన్స్ అండ్ కంప్లీట్ గా. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో సెకండ్ పవర్ బ్యాంక్ గురించి అయితే మనం అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్ నెక్స్ట్ మన పవర్ బ్యాంక్ వచ్చేసి షోమీ నుండి అనమాట. షోమీ నుండి 25,000 mAh పవర్ కెపాసిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది పవర్ఫుల్ మల్టీ పోర్ట్ మాక్సిమం అవుట్పుట్ వచ్చేసి మనకి 212 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సపోర్ట్ ఇది హై రిసీవ్ ఫాస్ట్ చార్జర్ డివైస్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది సింగిల్ పోర్ట్ PD 3.1 మాక్సిమం వచ్చేసి మనకు 140 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ తో అయితే రావడం జరుగుతుంది. ఇది షోమీ మొబైల్ వచ్చేసి మనకు 120 వాట్ వరకు సపోర్ట్ అయితే చేస్తుంది. అల్ట్రా లార్జ్ కెపాసిటీ ప్రీమియం బ్యాటరీ సెల్స్ అయితే ఇందులో ఉన్నాయి. 3.8 WH బ్యాటరీ లైఫ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ బ్యాటరీ లైఫ్ గ్యారంటీ. ఈ బ్యాటరీ మనకు కాంపాక్ట్ మెయిన్ స్ట్రీమ్ డివైసెస్ అన్నమాట. ఇది మనకు సేఫ్టీ పరంగా మనకు 9 layers తో అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇది మనకు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కూడా వస్తుంది అనమాట. 212 వాట్స్ మనకు 3 వాట్స్ గా డివైడ్ చేసి మనకైతే రావడం అయితే జరుగుతుంది. USB-C వచ్చేసి మనకు 140 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. USB-C వచ్చేసి మనకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. USB-A వచ్చేసి మనకు 120 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంప్రూవ్డ్ హై క్వాలిటీ IC చిప్ కూడా ఇందులో మనకు ఉంది. ఇది మనకు కలర్ మానిటర్ తో రావడం ద్వారా మనకు మనం ఛార్జింగ్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ మనకు కలర్స్ డివైడెడ్ గా మనం అయితే తెలుసుకోవచ్చు. గ్రీన్ ఎల్లో ఇలా అనే ఇండికేషన్ అనేది క్లియర్ గా ఉంటుంది. ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మనకు సేఫ్టీ పరంగా చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నమాట. టెంపరేచర్ అండ్ కూలింగ్ లైక్ బ్యాటరీ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు వేస్తాను. మొత్తం మీరు అయితే చెక్ చేసుకోండి. ఇలా ఇక్కడ కనిపించిన మొత్తం మీకు సేఫ్టీ పరంగా అన్ని అయితే ఇందులో పవర్ బ్యాంక్ ఉన్నాయి అన్నమాట. సో ఇది షోమీ పవర్ బ్యాంక్ అన్నమాట. సో కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే ఇది చాలా అంటే చాలా బిగ్ పవర్ బ్యాంక్ అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. మాక్సిమం మీకు 212 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే ఇది చాలా మీకు ఎక్కువ అనమాట. సో చాలా స్పీడ్ గా అయితే మీకు మీ మొబైల్ అయితే ఛార్జింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎనీ డివైస్ మీ ల్యాప్టాప్ కానీ
కానీ ఇయర్ బడ్స్ కానీ మీ మొబైల్ కానీ ఎవరైతే మీకు చాలా అంటే చాలా స్పీడ్ గా అనేది మీ మొబైల్ అయితే చార్జ్ అయితే అయిపోతుంది. అండ్ ఇది మీకు 25,000 mAh బిగ్ బ్యాటరీ కెపాసిటీ రావడం అయితే దొరుకుతుంది. సో మీకు అంత ఈజీగా ఇది బ్యాటరీ అయితే డ్రైన్ అయితే అయిపోతుంది. సో ఇది షోమీ పవర్ బ్యాంక్ గురించి కంప్లీట్ గా అయితే డీటెయిల్ అనమాట. సో ఇది టుడే టాపిక్ అయితే. సో ఇక్కడ వరకు ఈ వీడియో మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే ఎంతో కొంత ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉంటుంది. సో కంపల్సరీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు మోటివ్ ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోదు. ఇలాంటి మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కంపల్సరీగా ఆల్ పెట్టుకుని అప్పుడే నేను అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో మీరైతే చూడండి. సో నెక్స్ట్ వచ్చి మరొకమైన ఇంట్రెస్ట్ అయిన టాపిక్ తో మళ్ళీ కలుగుతాం. అంతవరకు సెలవు. బై బై.